మన ఆశ్రమం ఇంతకుముందు బీటీ కాలనీలో ఉండేది కదండీ! ఆ దగ్గరలో ఈ విధంగా గుడిసెలేసుకొని కొంతమంది ఉంటారనమాట. వీళ్ళెక్కడి నుండో వలసొచ్చుంటారు ఇక్కడికి. అక్కడికైతే ఈరోజు ఎళ్ళాను. ఏమంటే, మా వారి బట్టలన్నీ సర్దాను. తన ర్యాక్ అంతా కూడా సర్ది పెట్టాను. అందులో కొన్ని బట్టలు అంటే కొంచెం వాడకుండా ఉండే బట్టలంతా ఉండే. అది ఎవరికన్నా ఇచ్చేద్దాం అన్నట్లుగా ఈ రకంగా తీసుకొచ్చాను. అమ్మాయిని అడిగాను తీసుకుంటారా అన్నట్లుగా. అయ్యో! లక్షణంగా తీసుకుంటామమ్మా దానికేముంది అన్నట్లుగా చెప్పారు. 2 సంవత్సరాల ముందు ఇక్కడికి నేనొచ్చాను. వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకున్నారో లేదో అంటే గుర్తుపెట్టి పలకరించారనమాట. అంతకుముందు నేను ఒకసారి వచ్చి వీళ్ళకి ఫుడ్ డొనేట్ చేశాననమాట. అది బాగా గుర్తుపెట్టుకొని ఫుడ్ ఏం తెచ్చారు అన్నట్లు కూడా చెప్పారు. అక్కడ ఉయ్యాలు ఊపుతున్నారు కదా! ఆమె పిల్లలేనండి వీళ్ళందరూ కూడా. నలుగురు పిల్లలు. ముగ్గురు అమ్మాయిలు, ఒక కొడుకనమాట. ఇంకా అమ్మాయి అయితే మీ ఆశ్రమం కూడా తెలుసు మేడం మాకి. మీరు ఇంతకు ముందు కూడా ఫుడ్ తెచ్చారు కదా! హెప్పని గుర్తుపెట్టుకొని ఏమేమి తెచ్చాను అన్నట్లు కూడా చెప్పారనమాట. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఆ పిల్లలకి బిస్కెట్లు, అదే విధంగా మనం తీసుకెళ్ళిన బట్టలు వాళ్ళ అమ్మ దగ్గర ఇచ్చేసాననమాట. అప్పగిచ్చేసాను. ఇంకా ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో. వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా? మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ.